వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న డే 5th అది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూ చెప్పలేదు, ఈరోజు చెప్తున్నా. సో శ్రీముఖి వచ్చింది అంటే మూడు ఒక్కొక్కరు 3 జంటల్లాగా అమ్మని చెప్పింది కదా. ముగ్గురిని ఒక్కొక్క అంటే 3 జంటలు ఒక టీం, 3 జంటలు ఒక టీం మిగులుతుంది కాబట్టి ఎట్లయినా గొడవలు పెట్టాలి కాబట్టి 100% ఎవరైనా గొడవలు పెట్టాలి కాబట్టి అలా గొడవలు. నెక్స్ట్ ఛాలెంజ్కి ఎవరెవరు ఉన్నట్టు 3 టీమ్స్ కావాలి అని అంటారు. నటరాజ్ మాస్టర్ టీము ప్రేమ పోరాటం, నటరాజ్ మాస్టర్, నీతు, బ్రిట్టు, సంధ్య, ప్రియాంక, శివ్. వీళ్ళు అంజలి ప్రేమ అంటే ఇదేరా అంజలి వాళ్ళ టీము. అంజలి, పవన్, వసంతి, కళ్యాణ్, సోనియా, సిద్ధు. వెనక ప్రేమ పురుగులు నూకరాజ్, ఆసియా, జాను, భాను, హరీష్, హరిత. వీళ్ళ టీమ్స్ వాళ్ళ ప్రేమ పోరాటం, ప్రేమ పురుగులు, ప్రేమ అంటే ఇదే నవ్వు వచ్చింది నాకు. తర్వాత లాస్ట్లో మహేష్, శాండ్రా ఒకరు మిగిలిపోయారు. మహేష్, శాండ్రా మిగిలిపోయినప్పుడు ఒక విషయం ఏంటంటే, మహేష్ అంటే నిజంగా ఎప్పుడు ఒకటే రూమ్లోనే ఉండి అదే నిజంగా అది వాతకం కొంచెం నాకు కూడా నచ్చలేదు. అది అయినాక మహేష్ శాండ్రా వాళ్ళు ఇంకా అట్లనే మిగిలిపోయారు. అది నాకు నిజంగా మహేష్ శాండ్రా వాళ్ళది అది ఒక్కటే నచ్చదు. ఏంటంటే ఓకే వాళ్ళు రూమ్లోనే మిగిలిపోయారు కాదని నేను చెప్పాను, కానీ వాళ్ళు అందరితో మాట్లాడి ఉండింటే బాగుండే. కానీ వాళ్ళు రూమ్లోనే ఉండడం వల్ల అంజలి తీసుకొని వచ్చి అది చదివేసినప్పుడు మహేష్ ఓకే అందరి ముందర చదవలేరని ఒక విషయంలో మాట్లాడతారు. అవును అందరి ముందర చదవలే, వాళ్ళ వరకే చదువుకున్నారు అని అంటే అట్లేం అందరు ఉన్నారు. ఓకే మీరిద్దరు ఒక రూమ్లో ఉండడం వల్ల అది బయటికి రాలేకపోయిందేమో ఐ థింక్ నాకు అనిపించింది. ఇంకా వీళ్ళు గొడవ చేస్తారు. గొడవ అయిన తర్వాత శ్రీముఖి ఏమనదు. అయితే మహేష్, శాండ్రా మీ ఇద్దరికి ఒక టాస్క్, మీ ఇద్దరికి ఒక సూపర్ పవర్ ఇస్తాను అంటారు. ఏంది సూపర్ పవర్ అంటే అప్పుడు అందరూ షాక్ అవుతారు. ఏం పవర్ ఇస్తారా నాయన, వీళ్ళని ముందే వీళ్ళు శత్రుత్వం పెంచుకుంటారా ఏందిరా నాయన అని ఉంటుంది. అలా అనుకున్నారు. శత్రుత్వం పెంచుకుంటారా నాయన అనుకొని ఉంటారు కదా వాళ్ళు. అనుకుంటే అప్పుడు అంజలి, పవన్ ఓకే మహేష్, శాండ్రా, అంజలి, పవన్ గొడవ ఆడుతుంటారు. అది అయిపోయింది. శ్రీముఖి వచ్చినాక వీళ్ళిద్దరు శత్రుత్వం పెంచుకుంటారేమో అనుకొని అనిపిస్తుంది. అంటే అయినాక మీకు ఒకటి అప్రూవ్ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే వాళ్ళు వేరేది అనుకోవాలి. అది కామన్గా అట్లుంటుంది. అది ఏదో మళ్ళీ మనకంతా అంటే ఇప్పుడు ఒక బాల్స్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇట్లా వస్తే అది టక్కున అందులో పడి అది రెడ్ మార్క్ వరకు వచ్చినాకనే తర్వాత ఇంకో దానికి పోతారు. అలా ఉంటుంది. కనుక ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25, సెకండ్ వచ్చిన వాళ్ళకి 15, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10 పాయింట్స్ బాండ్ క్రెడిట్స్ వస్తాయి. మహేష్ శాండ్రాని మానిటర్లు చేశారు. ఓకే వాళ్ళు ఇక్కడ అంటే మీరు ఫస్ట్ ఎవరిని పంపించాలనుకోండి, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అంటే ఫస్ట్ ప్రేమ పోరాటం ప్రేమ అంటే ఇదే అంజలి టీంని పంపించాలనుకుంటారు. అంజలి వాళ్ళ టీము ఓకే నైస్, అంజలి వాళ్ళు ఇద్దరు ఆడతారు సూపర్. పవన్ కళ్యాణ్, వసంతి కూడా సెకండ్ స్టెప్ ఆడతారు, బాగా ఆడతారు. థర్డ్ స్టెప్ సిద్ధు సోనియా ఏంటంటే ఒక థర్డ్ స్టెప్ అటు పజిల్ పెట్టాలి, మ్యాడ్ ఫర్ ఇచ్చేదారా అని పజిల్ పెట్టాలిగా. ఆ పజిల్ పెట్టలేకపోతాడు. ఎందుకు పజిల్ పెట్టలేకపోయిండు అని నేను అని చెప్తే ఓకే పజిల్ పెట్టలేకపోయిండు అది మ్యాటరే కాదు. వాళ్ళు ఏంటంటే ఓకే ఇద్దరు కమ్యూనికేషన్ తక్కువ. అంటే ఓకే బయట కమ్యూనికేషన్ చాలా బాగుంటుందంటే ఆ కమ్యూనికేషన్ వల్ల అది ఓడిపోతారు. ఇది ఓకే కనుక శ్రీముఖి ఎట్లా పంచాయతీ పెట్టాలనుకుంటుంది. మహేష్ నువ్వేమనుకుంటున్నావు అంటే కర్మ అనుకుంటున్నావు అంటే అవును కర్మ ఈ బ్యాక్ అని అంటారు. అది వాళ్ళకు కూడా నచ్చదు. కర్మ అనే సిద్ధు అంటారు. కర్మ అనడం తప్పు, కర్మ అనకుండా ఇంకా మంచిగా మాట్లాడితే బాగుంటుందని సిద్ధు అంటారు. అది 100% కర్మ అనడం అయితే అది ఎవరికైనా తప్పు అనిపిస్తుంది కదా. ఎవరిమైనా కామన్గా అట్లా అనకపోయింటే బాగుండే మహేష్ అని అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ప్రేమ పోరాటం బ్రిట్టు, సంధ్య. ఫస్ట్ వీళ్ళు నిజంగా ఏమన్నా స్పీడ్ ఆడారు. అందరికన్నా స్పీడ్ ఈ జంట బ్రిట్టు, సంధ్య వాళ్ళు బాల్స్ అందరికన్నా స్పీడ్ వేసారు సూపర్. ప్రియాంక, శివ్ వీళ్ళు సెకండ్లో వాళ్ళు కూడా చాలా బాగా ఆడారు. ఓకే చెప్పుకుంటూ ఉంటే విన్నాను. నటరాజ్, నీతు వీళ్ళైతే సూపర్ రా బాబు. ఎంత తొందర అంటే నటరాజు గారు నిజంగా ఇది ఇట్లా అని పెట్టినా అన్ని తీసి ఒక దగ్గర పెట్టుకొని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళు సూపర్ పెడతారు. నిజంగా చాలా బాగా పెట్టారు. నాకైతే సూపర్ అనిపించింది వాళ్ళిద్దరు. తర్వాత ప్రేమ పావురాలు జాను, భాను ఫస్ట్ టాస్క్ అవుతుంది. సెకండ్ మన ఆసియా నూకరాజ్ ఆడతారు. సెకండ్ టాస్క్ కూడా చాలా బాగుంటుంది. నూకరాజ్ కొంచెం అరవడం కొంచెం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టాప్లో ఉన్నారు కానీ అరవకపోతే బాగుండే అని నా ఒపీనియన్. హరిత హరీష్ వాళ్ళు
టాప్ 3 ఆడతారు. వీళ్ళు కూడా సూపర్ ఆడతారు. హరిత హరీష్ వాళ్ళు ఇది నాన్న ఇది ఇట్లా అని చెప్తారు. సూపర్ నిజంగా బాగుంటుంది. తర్వాత ఓకే టాస్క్ అయిపోయినాక ఎన్ని సెకండ్స్ మీరు కంప్లీట్ చేశారు, ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తాయో నేను లవ్ మ్యాన్షన్లోకి వచ్చి నేను చెప్తాను అని చెప్తారు. ఓకే అని అంటారు. మహేష్ శాండ్రా విషయంలో కర్మ అనడం వల్ల సిద్ధు మహేష్కి గొడవ అవుతుంది. ఎందుకు ఆ మాట అన్నావు, అలా అనకపోయింటే బాగుండే కదా. అవును, ఆ మాట మహేష్ అనడం అయితే నాకు కూడా తప్పు అనిపించింది. కర్మ అదంతా ఎందుకు? ఓకే కర్మ అనేది దేవుడు అనేటోడు ఉన్నాడు, ఓ రోజు చూసుకుంటాడు, అది మనకు తెలుసు. కానీ అలా అనడం అయితే తప్పు. చిన్న గేమ్స్ కూడా కర్మ అని అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అన్నాక కీ టు హార్ట్లో ఎవరెవరు ఎన్ని సెకండ్స్ వచ్చిందో చేద్దాం. ప్రేమ పావురాలు 64 minutes, వాళ్ళు 42 seconds ఏదో ఉంది. అయినాక ప్రేమ పురుగులు 13 minutes 42 seconds. ప్రేమ పావురాలు గెలిచారు. సెకండ్ పొజిషన్లో ప్రేమ పురుగులు ఫస్ట్ పొజిషన్, ప్రేమ పావురాలు సెకండ్ పొజిషన్. ప్రేమ పురుగులు 0, వాళ్ళు అప్పుడు కూడా కాలేదు కదా. అలా అయిపోయినాక ఇంకా లీడర్ బోర్డులో మీకు ఎవరెవరు ఏమేమి మార్కులు ఇచ్చుకుంటారో అది చూసుకొని అంటారు. మహేష్ చాలా ఏడుస్తాడు. పాపం అనిపించింది, అబ్బాయి ఏంది మహేష్ ఇలా ఏడుస్తున్నావు, నిజంగా ఎందుకు ఈ మహేష్ గారు ఇంతగానో ఏడుస్తున్నాడు అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. అయ్యో మహేష్ అనే ఒక థాట్ అనిపించింది నిజంగా ఫ్రెండ్స్. పాపం అనిపించింది మహేష్ వాళ్ళని చూసినప్పుడు. తర్వాత ఇంకా ఏడుస్తాడు. ఇంకా శాండ్రా 2 years మేము రిలేషన్లో కానీ ఎప్పుడు ఎంత ఏడవలే, ఇప్పుడు ఏడుస్తున్నట్టు. నేను ఆ మాట అనేది కాకుండా నేను ఆ మాట అనేది ఉండే సిల్లి గేమ్స్లో నన్ను పెట్టుకోకపోవడం నాకు చాలా బాధ అనిపించింది అని ఏడుస్తుంటాడు. ఓకే గేమ్స్ ఆడకపోవడం బాధ అనిపించింది అని ఏడుస్తుంటే అది చాలా బాధ ఉంటుంది. అంజలి అంటే స్కోర్ ఎవరెవరికి ఏమేమి ఇస్తారని మాట్లాడుకున్న తర్వాత అంజలి వాళ్ళు 0 తీసుకుంటారు, కళ్యాణ్కి 2 ఇస్తారు, మన సోనియా వాళ్ళకి 3 ఇస్తారు. వీళ్ళకి 5 marks అయిపోయింది. బ్రిట్టు సంధ్యకి 8 ఇస్తారు. శివ్ వాళ్ళు 7 తీసుకుంటారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళు 5 తీసుకుంటారు. వీళ్ళకి 20 marks అయిపోయింది. జాను వాళ్ళు 10 తీసుకుంటారు. నూకరాజు వాళ్ళు 7 తీసుకుంటారు. హరిత వాళ్ళు 8 తీసుకుంటారు. వీళ్ళకి 25 marks కంప్లీట్ అయిపోయినాయి. పాప మహేష్ ఏడుస్తూనే ఉన్నాడు. అనక హార్ట్ కపుల్స్ అని నూకరాజు వాళ్ళని అంటే వీళ్ళు టాప్లో ఉన్న కపుల్స్ ఆసియా నూకరాజు. లిస్ట్లో ఉన్నది సోనియా, సిద్ధు, మహేష్, శాండ్రా వీళ్ళిద్దరిని. వెనక పవన్ కళ్యాణ్ మహేష్ గొడవ ఏంటంటే మహేష్ పవన్ కళ్యాణ్ నేను ఇది అని పవన్తో మాట్లాడుతుంటే, పవన్ అంటే అంజలి హస్బెండ్ పవన్ ఉంటాడు, అతనితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ వచ్చి నేను ఆడతాగా, నేను పిల్లల ముందర చెప్తున్నా, నేను గేమ్స్ ఆడతా కదా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఈ మాట్లాడుతున్నావు అని అనడం అయితే నాకు కూడా పవన్ కళ్యాణ్ నాకు నచ్చలేదు. పిచ్చిగా మాట్లాడుతున్నాను. మళ్ళీ తర్వాత కొద్దిసేపటికి రూమ్లోకి పోయి కూడా మళ్ళీ బాధపడతాడు బాధపడితే మహేష్ ఇంకా మళ్ళీ వసంతి వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్ వచ్చి నేను అలా అన్నానంటే మీరు పిచ్చిగా వాళ్ళ రూమ్కి పోయి పిలిచి మాట్లాడుతాను, నేను పిచ్చిగా మాట్లాడి నాకు అది నచ్చలేదు అని చెప్తారు. అది హైలైట్. నిజంగా నచ్చలేదు. ఎందుకు అట్లా మాట్లాడిండో తెలియదు కానీ నాకు కూడా అది ఎందుకు అట్లా మాట్లాడుతుండు అనే ఒక థింగ్ అనిపించింది. అది నాకు కూడా నచ్చలేదు. తర్వాత సోనియా, సిద్ధు ఒక రూమ్లోకి రమ్మంటారు. ఆ రూమ్లోకి వచ్చినాక వాళ్ళిద్దరి మధ్యలో ఏంది కమ్యూనికేషన్స్ అవన్నీ అంటే ఇంకా సిద్ధుని అంటే సోనియా నువ్వు లోపలనే ఉండు, సిద్ధు బయటికి వెళ్ళండి అని చెప్తారు. సిద్ధు బయటికి వెళ్ళండి అంటే సిద్ధు నువ్వు లోపల ఉండమంటున్నామ్మా. ఓకే సోనియా సిద్ధు చిన్న గొడవ అవుతుంది. ఎందుకమ్మా నువ్వు అలా చేస్తుంటావు, ఎందుకు జీలు లేదు అదే దాన్ని మాట్లాడితే పిల్లల్ని చూపిస్తే జీలు అట్లా అంటాడు. అది కొంచెం తప్పు కానీ మాట్లాడి వాళ్ళిద్దరు గొడవ అయిన తర్వాత పిలిచినాక ఇంకో మీ ఇద్దరి మధ్యలో ఒక బోర్డు మీద రాసి ఆ బోర్డు అందుట్లో వాడేసేయండి మీరున్నారంటే అవతల బయట నుంచి సిద్ధు చూస్తుంటారు టీవీలో. అయినా ఏముంటుందంటే మా ఇద్దరు కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ ఒకనొక టైంలో మాకు బయట మస్తు కమ్యూనికేషన్ ఉంటుంది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఇక్కడ కమ్యూనికేషనే లేదు అని మాట్లాడతారు. నిజం కమ్యూనికేషన్ వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు కానీ వీళ్ళు క్యూట్ బాగుంటాయి కానీ కమ్యూనికేషన్ లేదని వీళ్ళిద్దరు గొడవ పడతారు. అనక అర్థం చేసుకోవద్దలేడు అది సిద్ధు ఆ విషయంలో అంటే ఓకే సిద్ధు అర్థం చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఉంటారు. తర్వాత సోనియా బయటకు పోయి సిద్ధుని పిలవమంటుంది. సిద్ధు కూడా సేమ్
కమ్యూనికేషన్ ఒకటి. అది మేము మాట్లాడుకుని అంటే ఓకే సిద్ధు చెప్తారు. మేము ఆవిడ గెలవాలి, సోనియా గెలవాలి అనకముందు మనం గెలవాలి, మేమిద్దరం గెలవాలి అని అనుకుంటే ఇప్పటి నుంచి గేమ్ బాగుంటుంది. పోయి సిద్ధుని సోనియాని చేతి పట్టుకొని తీసుకొని వచ్చి వాళ్ళిద్దరు చెప్పి మీరు మంచిగా ఇట్లా ప్రేమ గురు ఓకే లోపల ఉన్న వాళ్ళవన్నీ పోతాయని ఒకటి ఉంటుంది. అది భలే అనిపించింది, నిజంగా సూపర్ అనిపించింది. ఈ కాన్సెప్ట్ మాత్రం ప్రేమ గురు వాళ్ళదైతే సూపర్ అనిపించింది. తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. మహేష్ శాండ్ర వచ్చినప్పుడు శాండ్ర మీరు ఇక్కడనే ఉంటే మహేష్ మీరు బయట కూర్చోమని చెప్తారు. మహేష్ అంటే శాండ్ర మీరు ఏంటంటే అతను ఓకే అంటే ఓకే ఏంటంటారు ఇన్సెక్యూరిటీ అంటే పొసెసివ్ అవన్నీ వేరే వాళ్ళకి హక్ చేసుకోవద్దు, అది పొసెసివ్ బాగుండదు అని ఒకటి చెప్తాను. నిజంగానే ఆ పొసెసివ్ ఎందుకు మహేష్, అట్లా లేకపోతేనే బాగుంటుంది. ఓకే నా హస్బెండ్ నాకు చెప్పిండు అని ప్రతిసారి ఆమె కూడా గుర్తుపెట్టుకొని అట్లా ఉండడం అది తప్పు అనిపించింది నాకు కూడా ఆ విషయంలో. ఇంకా నాకు ఫస్ట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల అది ఒక భయం, అది నాతో ఎవరు వెళ్ళిపోతారా అని ఒక భయం. కానీ నేను ఏడుకోను, అతనికి కూడా అదే భయం, వెళ్ళిపోతుందా నా నుంచి వెళ్ళిపోతుందని. నేను ఏడుకోను, నేను అతనితోనే ఉంటాను. అది ఆమె భలే చెప్తుంది నిజంగా. మహేష్ శాండ్ర వాళ్ళు అది సూపర్ అనిపించేది. తర్వాత మహేష్ వచ్చినాక ఏంటి మహేష్ ఇలా అంటే భయం. ఎందుకంటే నాకు ఏ వర్క్ లేనప్పుడు నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను, అదొక భయం ఉండిపోయింది నాకు, చాలా భయం ఉండిపోయింది. ఏది వర్క్ లేదు, నేను ఒకరి అంటే ఈ షో వచ్చినందుకు నాకు హ్యాపీ అనేది చాలా మంచి చెప్తారు, నిజంగా హైలైట్ అనిపించింది. తర్వాత మహేష్ని ఎప్పుడు ఇలా చూడలే కదా, మహేష్ ఏంది ఇలా ఉన్నాడు, ఇలా అయిపోయాడు అని ఒక థాట్ అయితే నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే. మహేష్ ఇట్లా లేకపోయింటే బాగుండు అనిపించే ఒక థాట్ ఉంటుంది చూడు ఎవరికైనా, అలా అనిపించింది నిజంగా. చాలా బ్యాడ్ అనిపించింది, మహేష్ ఏంది ఇలా ఉన్నాడు అని రియల్గా చాలా బాధ అనిపించింది, చాలా ఏడ్చిండు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ వెలుసుకొని మీరు ఇంతమంత ప్రేమ ఉండి మిమ్మల్ని ఎవరు దూరం చేశారు అని ఒక మాట మాట్లాడిండు, హైలైట్ మాట్లాడిండు. నిజం ప్రేమ గురు సూపర్ మాట్లాడిండు, అయితే హైలైట్ చాలా 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 బాగా మాట్లాడు. నిజం మహేష్ శాండ్ర ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ నూకరాజ్ మన ఆసియా ఒకటి కూడా చాలా బాగా అనిపించింది. ఏంటంటే వాళ్ళని కార్లో తీసుకొని పోయి క్యాండిల్ లైట్ డిన్నర్లో చాలా బాగా అనిపించింది. ఓకే మంచిగా తీసుకున్నారు. కానీ నూకరాజు కొంచెం నిబ్బ చేసిందని ఐ థింక్ నాకు అదే అనిపించింది. అదొకటే నాకు అంత మంచిగా అనిపించలేదు. కానీ అన్నిట్లో అంత బాగుంది. గదొక నిబ్బి గదొక్కటి చేయకపోయింటే అలా చిన్నగా నాకు అదొకటే తప్పు అనిపించింది నూకరాజు చూస్తే. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. చాలా బాగా అనిపించింది. క్యాండిల్ లైట్ డిన్నర్ వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అట్లా చాలా బాగా అనిపించింది. నిజంగా మీకు వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.